హలో ప్రొఫెషనల్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిడ్ కెరియర్ కోచ్ గురు. జాబ్ చేంజ్ అవ్వడానికి మోటివేట్ అయ్యి లేను అని వన్ ఆఫ్ మై మెంటీ చెప్పాడనే విషయం నిన్నటి వీడియోలో నేను చెప్పాను. లింక్డ్ఇన్ అప్డేట్ అయ్యలేదు, రెజ్యూమ్ అప్డేట్ అయ్యలేదు, అండ్ హీ వాజ్ నాట్ ఈవెన్ రెడీ టు అప్లై ఫర్ ద జాబ్స్ బికాస్ హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ మోటివేటెడ్, బట్ హీ వాంటెడ్ టు డూ ద జాబ్ చేంజ్. ఆ విషయం నేను నిన్న చెప్పినప్పుడు వై నాట్ ఐ డూ అ వీడియో ఆన్ మోటివేషన్ ఇట్ సెల్ఫ్, వై పీపుల్ లూజ్ ద మోటివేషన్. సో నేను నా యూట్యూబ్ ఛానల్ 3 months నుంచి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను, కానీ సంథింగ్ వాజ్ స్టాపింగ్ మీ. సో వెన్ ఐ ఆస్ దిస్ క్వశ్చన్, అసలు మనం జనరలీ మోటివేషన్ కోసం ఎక్స్టర్నల్గా ఎవరన్నా మనల్ని మోటివేట్ చేయాలని వెయిట్ చేస్తుంటామా, లేదా ద మోటివేషన్ షుడ్ కమ్ విత్ ఇన్? మోటివేషన్ అనేది లోపటి నుంచి రావాలా? మనం మోటివేషన్ కోసం అని చెప్పేసి ఎన్నో పనులు పెండింగ్ పెడతాం. అలాగే వన్ ఆఫ్ మై మెంటీ పెండింగ్ పెట్టాడు, అండ్ నేను కూడా నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడానికి కూడా పెండింగ్ పెట్టాను. సో దానికి సొల్యూషన్ ఏమిటి? ఇవాళ ఈ వీడియోలో నేను షేర్ చేసే టిప్స్తో మీరు డైలీ పుష్ చేసుకోగలుగుతారు అండ్ కెరియర్ గ్రోత్ని అచీవ్ చేసుకోగలుగుతారు. ఓకే, ఫ్యాక్ట్ ఏమంటే మోటివేషన్ ఇంటర్నలా ఎక్స్టర్నలా? మోటివేషన్ అనేది ఇంటర్నల్ నుంచి రావాలా లేకపోతే ఎక్స్టర్నల్ నుంచి రావాలా? చాలా మంది మోటివేషనల్ స్పీకర్ని వింటారు, చాలా మంది మోటివేషనల్ మూవీస్ చూస్తారు, ఆర్టికల్స్ చదువుతారు, బట్ డూ వీ గెట్ మోటివేటెడ్? ఎస్, వీ విల్ గెట్ మోటివేటెడ్. మనం మోటివేట్ అవుతాం, కానీ టెంపరీగా మోటివేట్ అవుతాం. లాంగ్ టర్మ్ మోటివేషన్ కోసం అది మన లోపటి నుంచి రావాలి. ఆ లోపటి నుంచి వస్తేనే అది నిజమైన మోటివేషన్. సో మోటివేషన్, ఈజ్ ఇట్ ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్? సో మోటివేషన్ షుడ్ బి ఆల్వేస్ ఫ్రమ్ ద ఇంటర్నల్ ఫర్ ద లాంగ్ టర్మ్ బెనిఫిట్స్. సో దానికోసం ఏం చేయాలి? ఓకే, మోటివేషన్ అది ఇంటర్నల్ రావాలంటే రావట్లేదు, ఏం చేయాలి? మేజర్లీ దిస్ ఈజ్ వాట్ ఈజ్ రిక్వైర్డ్. డైలీ హ్యాబిట్స్ మనం డెవలప్ చేసుకోవాలి. డైలీ హ్యాబిట్స్ అంటే సక్సెస్ కోసం డైలీ హ్యాబిట్స్ని డెవలప్ చేసుకోవాలి. పెద్దగా కళలు కనడం అనేది ఒకటే కాదు, ఆ కళల్ని చిన్న చిన్న టాస్క్ లేదా యాక్షన్ ఐటమ్స్ లాగా కన్వర్ట్ చేసుకోవడం చాలా క్రూషియల్. ప్రతిరోజు మిమ్మల్ని మీరు పుష్ చేసుకోండి, అది మీకు రైట్ డైరెక్షన్ లో తీసుకొని వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుక్కోండి, బిఫోర్ యూ కంక్లూడ్ యువర్ డే, ఈజ్ దర్ లిటిల్ మోర్ ఐ కెన్ డూ? ఇంకేమైనా బాగా చేయొచ్చా? ఇంకేమైనా కొద్దిగా చేసుకోవచ్చా? ఈ వర్క్ కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా వర్క్ చేసుకోవచ్చా? నా విషయానికి వస్తే నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను, డైలీ ఒక వీడియోని యూట్యూబ్ లో పబ్లిష్ చేద్దామని నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను. అలాగే డైలీ ఒక టాస్క్ కంప్లీట్ చేయండి. ఆ టాస్క్ అవ్వగానే ఇంకో లాంగ్ పెండింగ్ ఒకవేళ ఈమెయిల్ ఉందనుకోండి, ఆ ఈమెయిల్ మీరు రెస్పాండ్ అవ్వాలి, కానీ అవ్వట్లేదు డ్యూ టు సమ్ రీజన్స్. ఆ ఈమెయిల్కి మీరు రెస్పాండ్ అవ్వండి. మీరు ఎప్పటి నుంచో ఒక ఆర్టికల్ చదువుదాం అనుకుంటున్నారు, చదవలేదు, కానీ చదవాలనుకుంటున్నారు, చదివేసేయండి ఆ రోజు. ఒకవేళ మీరు ఒక ఫ్రెండ్కో లేదా ఒక రిలేటివ్కో కాల్ చేద్దాం అనుకుంటున్నారు, పెండింగ్ పెట్టారు, కాల్ చేయలేదు, చేయండి కాల్. సో ఈ స్మాల్ యాక్షన్స్ మీరు ఒకవేళ డైలీ చేస్తూ ఉంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇంత అక్యుములేట్ అయ్యి మీరు ఎన్నో సాధించిన వాళ్ళు అవుతారు. నా వీడియో క్రియేషన్ జర్నీలో చూడండి, నేను 3 months ఎప్పటి నుంచో స్టార్ట్ పెడదాం అనుకున్న వాడిని నేను ఒక 10 days నుంచి స్టార్ట్ పెట్టాను, అండ్ కంటిన్యూస్లీ ఐఎమ్ డూయింగ్ ఇట్, ఐఎమ్ సీయింగ్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఇట్. సో ఐ హావ్ డిసైడెడ్ టు టేక్ స్మాల్ యాక్షన్స్ డైలీ. అది ఏమనుండని 100 days అయితే మినిమం చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. 100 days తర్వాత దట్ విల్ బికమ్ అన్ హ్యాబిట్ ఫర్ మీ. సో ఫార్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అండ్ ఐఎమ్ రియల్లీ ఎక్స్పీరియన్సింగ్ అ రివార్డింగ్ జర్నీ. అండ్ నెక్స్ట్, ఇలా డైలీ యాక్షన్స్ తీసుకున్న తర్వాత సెకండ్ ఏం చేయాలి అంటే సెట్ మంత్లీ గోల్స్. మంత్లీ గోల్స్ పెట్టుకోండి. ఈ 30 రోజుల్లో నేనేం చేయాలనుకుంటున్నాను? ఓకే, డైలీ ఇలా చేస్తున్నాను, ఈ డైలీ చేస్తున్నందుకు నాకు 30 రోజుల్లో ఏమీ అచీవ్ అవుతుంది? ఒక టాస్క్ ని మీరు సెట్ చేసుకోండి, ఒక గోల్ ని సెట్ చేసుకోండి. లైక్ ఒక స్కిల్ ని నేర్చుకోవడం, లేదా ఒక 5 members ని పోయి నేను నెట్వర్కింగ్ చేయడం, అంటే లింక్డ్ఇన్ లో నెట్వర్కింగ్, లింక్డ్ఇన్ లో పోయి హే హాయ్ హౌ ఆర్ యూ డూయింగ్? సో 5 members ని అలా నెట్వర్కింగ్ చేసుకోవడం. అలా చేసుకొని మీ ప్రోగ్రెస్ ని మానిటర్ చేసుకోండి. ఒక మైల్ స్టోన్ ని సెట్ చేసుకోండి. నా మైల్ స్టోన్ 30 days లో 100 subscribers రావాలనేది నా టార్గెట్. అండ్ నెక్స్ట్ టార్గెట్ కూడా ఉంది, అది దాని గురించి చెప్తాను. సో ఈ మంత్ నేను 30 videos 100 subscribers అనేది నేను టార్గెట్ పెట్టుకున్నాను. ఇప్పటి వరకు ఇట్స్ గోయింగ్ గుడ్ అండ్ ఐఎమ్ హోపింగ్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ నెక్స్ట్ 30 days యాజ్ వెల్. ఓకే, మీరు కూడా ఇలాగే 30 days టార్గెట్ పెట్టుకోండి. సో ఐ డిడ్ ద సేమ్ థింగ్ ఫర్ మై మెంటీ యాజ్ వెల్. 30 days ఛాలెంజ్ పెట్టాను అతనికి. డైలీ ఐ టోల్డ్ హిమ్ టు డూ సమ్ చేంజెస్ టు హిజ్ రెజ్యూమే లింక్డ్ఇన్, బికాస్ దెర్ ఆర్ సో మెనీ సెక్షన్స్. నేనేం చెప్పానంటే అతని అచీవ్మెంట్స్, అతని గోల్స్, అతని అచీవ్మెంట్స్, అతని ఛాలెంజెస్ అన్నీ నోట్ డౌన్ చేసుకోమని చెప్పాను ఆఫ్ హిజ్ ఎంటైర్ ఎక్స్పీరియన్స్. జస్ట్ స్పెండింగ్ 10 minutes. సో ఈ ఒక్క చిన్న టార్గెట్ ఆర్ చిన్న యాక్షనే చాలు తనకి. 10 minutes ఫర్ నెక్స్ట్ 30 days. థింక్ అబౌట్ ఇట్. ఇట్స్ అ హ్యూజ్ ఇంపాక్ట్ ఇన్ హిస్ జాబ్ జర్నీ ఆర్ ఇన్ హిస్ లింక్డ్ఇన్ ఆర్ రెజ్యూమే జర్నీ. సో సేమ్ థింగ్ యూ హ్యావ్ టు డూ. నౌ 30 days తర్వాత ఒక క్వార్టర్లీ గోల్, ఒక నెక్స్ట్ లెవెల్ వెళ్ళండి. అంటే 30 days అయిన తర్వాత క్వార్టర్లీ గోల్స్ వెళ్ళండి. అంటే మంత్లీ గోల్ సెట్ అయిపోయాయి, తర్వాత యూ థింక్ బిగ్ ఫర్ ద 90 days. ఆ 90 days ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ పెడదాం అనుకుంటున్నాను, లింక్డ్ఇన్ ప్రొఫైల్ని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను, లేదా ఫీడ్బ్యాక్ తీసుకుందాం అనుకుంటున్నాను నా పియర్ నుంచి. సో ఇలాంటి ఒక 90 day ఛాలెంజ్
అలా పెట్టుకోండి. నా 90-day ఛాలెంజ్ 90 వీడియోస్, ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ అండ్ ఐ వాంటెడ్ 500 సబ్స్క్రైబర్స్ ఇన్ నెక్స్ట్ 90 days. సో ఐఎమ్ డూయింగ్ ఫర్ దట్ వాట్ ఐ హ్యావ్ టు డూ, ఐ హ్యావ్ టు బీ కన్సిస్టెంట్ ఇన్ మై వీడియో క్రియేషన్ అండ్ దట్స్ వాట్ ఐ హ్యావ్ టు డూ అండ్ ఐ విల్ డూ ఇట్. సో నా మెంటికి కూడా నేను ఒక 90-day టార్గెట్ ఇచ్చాను. ఆ 90-day ఏమి, he will complete LinkedIn, he has already completed LinkedIn, he has already completed the resume, he has already applied jobs and he is waiting for the job calls and he will definitely get the job calls. And 90 days లోపల ఇంకా చాలా చెప్పాను, డైలీ టాస్క్ లాగా ఒక్కొక్కటి అలా రోజు, తర్వాత మంత్లీ, తర్వాత 3 monthsకి అలా టార్గెట్ పెట్టుకుంటే మనము అచీవ్ చేయడం చాలా ఈజీ. అండ్ డోంట్ ఫర్గెట్ టు సెలబ్రేట్ యువర్ సక్సెసెస్. నేను ఒక ఫస్ట్ సబ్స్క్రైబర్ రాగా నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఐ సెలబ్రేటెడ్ ఇట్. ఫస్ట్ వీడియో పబ్లిష్ అవ్వగానే ఐ సెలబ్రేటెడ్ ఇట్. సో ఎవ్రీ 10th వీడియో సెలబ్రేట్ ఇట్, 15th వీడియో సెలబ్రేట్ ఇట్, 20th వీడియో సెలబ్రేట్ ఇట్. నేను అలా పెట్టుకున్నాను. నెక్స్ట్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ లేకపోతే మనము ఆ రిథమ్ ఏదైతే ఉంటుందో అది బ్రేక్ అయిపోతుంది. ఆ రిథమ్, ఆ రొటీన్ బ్రేక్ అయింది అని అంటే మళ్ళీ మనం ఆ రొటీన్కి పోవడానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్, లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో డోంట్ బ్రేక్ ద రిథమ్. ఒకవేళ 3 days చేశారు, 4 days చేశారు అనుకోండి, 5th day మిస్ అవ్వకండి, 6th day మిస్ అవ్వకండి. చిన్న యాక్షన్స్, 10 minutes, 20 minutes, వాట్ ఎవర్ టైమ్ యూ గెట్ ఇట్, బట్ డూ ఇట్ కన్సిస్టెంట్లీ. ఓకే, నాకు మీరు మీ కమెంట్స్లో మీ గోల్స్ ఏమున్నాయి, ఆ గోల్స్ని డైలీ యాక్షన్స్ ఏమనుకుంటున్నారు, చిన్న యాక్షన్స్ లైక్ 15-20 minutes ఏం యాక్షన్స్, ఇఫ్ యూ కెన్ కమెంట్ ఇట్ అవుట్, ఇట్ వుడ్ బి గ్రేట్. ఐఎమ్ టెలింగ్ యూ. ఇలా నేను ఎందుకు చెప్తున్నానంటే డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ కంపౌండింగ్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు పెద్ద గోల్స్ తీసుకున్నప్పుడు ఆ గోల్స్ని అచీవ్ చేసుకోలేకపోతున్నారు అనే ఫీలింగ్ ఎందుకు వస్తుంది అని అంటే యు ఆర్ థింకింగ్ బిగ్గర్ దాన్ యువర్ ఎఫర్ట్స్. సో మీ ఎఫర్ట్స్ మీ గోల్ కన్నా చిన్నవి. వీ వాంటెడ్ ఆల్ ద గోల్స్ టు బి అచీవ్డ్ వెరీ ఫాస్ట్, బట్ ఐఎమ్ టెలింగ్ యూ ఇఫ్ ఇట్ do some 10 minutes or 1 whatever time every day, the goal will be achieved. Don't think too much about a goal, think about the daily steps. Yeah, that's all from my side. If you like this video, like button click cheyandi, share it in your WhatsApp group, subscribe cheyandi na channel Mid Career Coach Guru. For more career tips and strategies, keep watching. Thanks for watching. See you in the next video. Until then, keep learning and keep growing.